नमो विष्णवे स्वाहा। ओम 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 नमो भगवते लक्ष्मी नारायणाय स्वाहा 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 स्वाहा। ओम श्रीं श्रियै 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 स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। ओम नमः कमलवासिन्यै 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 स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि। श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी स्वाहा। ओम श्रीं ह्रीं श्रीं
कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मी स्वाहा ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी स्वाहा ओम श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद सकल सौभाग्यं देहि देहि श्रीं ह्रीं श्रीं ओम महालक्ष्मी स्वाहा ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క వార్షికోత్సవంలో భాగంగా ముందు హయగ్రీవ సంబంధమైనటువంటి మంత్రములు మాలా మంత్రములు ఎన్నో హోమం చేశాం. లక్ష్మీనారాయణ స్వామి వారికి వార్షికోత్సవం ఇది. మనకు వైనతేష్టి అంత ప్రధానంగా హయగ్రీవేష్టి ప్రధానంగా చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధానంలో జరుగుతోంది కాబట్టి ప్రతి సంవత్సరం జరిగేటటువంటి సేవ ఇది. ఆయన కూడా ప్రీతిగా లక్ష్మీనారాయణ మంత్రాలు, దానితో పాటుగా అమ్మవారిని కూడా మనం మంత్రాలతో ఆమెను సంతోషపరిచి హోమపూర్వకంగా చేస్తున్నాం. ఎప్పుడూ కూడా పెరుమాళని తాయారులని కలిపి చూడాలి అని చెప్పి శాస్త్రం. మనం రామాయణ గ్రంథాన్ని పరిశీలించామనుకోండి, రామాయణంలోనే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కథానాయకుడు రాముడు అయినప్పటికీ, కథానాయకు సీతమ్మ వారు అయినప్పటికీ కూడా దీనికి ఒక చిన్న తమాషా అయినటువంటి కథ కూడా ఒక చుట్టూ ఉంటారు. ఒక ఆయన 40 రోజుల పాటు శ్రీరామనవమి ఉత్సవంలో రామాయణం చెప్పారట బ్రహ్మాండంగా. ఆ రామాయణాన్ని ప్రవచనానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద ఆయన ఉంటాడు కదా, కమిటీ నంబర్. పాపం అతను 40 రోజులు ఈ పనులలో పడిపోయి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడం, ఆ స్వామి గమనించుకోవడం, ఆయన ఉండడానికి అకామిడేషన్ చూడడం, ఇవన్నీ చూస్తూ రామాయణం వినలేకపోయాడు. అయిపోయింది సమయం, రామాయణం సంపూర్ణం అయిపోయింది, మంగళాశాసనం అయిపోయింది. రాముడికి మంగళం పాడి బయలుదేరేశాడు సభావన తీసుకుని. ఆయన ట్రైన్లో కూర్చొని బయలుదేరుతూ ఉండగా ఆ యొక్క ఏర్పాటు చేసిన ఆయన ఆ కమిటీ మెంబర్ బాధపడ్డాడు. స్వామి, మీరు ఎంతో వైభవంగా రామాయణం చెప్పారు, రామాయణం అంటే సకల వేద సారము, రామాయణం ఒక్కసారి చదివితే వేదములన్నీ చదివినంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అన్నట్టు ఆ వేద సంబంధమైనటువంటి ఆ రామాయణాన్ని యజ్ఞంలో నేను పాల్గొనలేకపోయాను, వినలేకపోయాను, కాకపోతే మీ సేవ చేయగలిగాను అని అన్నాడట. ఆయన అన్నాడు, ఓ పిచ్చివాడా, నువ్వు బాధపడతావు, 40 మన ట్రైన్ పోవడానికి కదలడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది, అంత సమయం కూడా నాకు అవసరం లేదు, 3 నిమిషాలు చాలు, నీకు రామాయణం మొత్తం చెప్పేస్తాను. ఆశ్చర్యం కలిగింది అతనికి. ఏంది ఈ గురువు గారు రామాయణం 40 రోజులు అంత బాగా చెప్పినటువంటి ఆయన 3 నిమిషాలు నాకు రామాయణం చెప్తారా? అది ఎట్లా అవుతుంది? ఎంత సాధ్యమా అది అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏం లేదయ్యా, రామాయణం అంటే సింపుల్. మనమైతే ఏం చెప్తాం, రాముడు సీతావని చెప్తాం. ఆయన ఏం చెప్పాలి, అక్కడ 3 క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకో అన్నాడు. ఏమయ్యా? శూర్పణఖ, రావణాసురుడు చెల్లెలు ఉంది కదా శూర్పణఖ, ఆమె ఒక క్యారెక్టర్ గుర్తుపెట్టుకో. 2వ క్యారెక్టర్ రావణాసురుడు, 3వ క్యారెక్టర్ విభీషణుడు. వీళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి. అదేంటి స్వామి, రామాయణం అంటే రామ అయనం, రాముడు నడిచినటువంటి విధానం, పద్ధతి, ధర్మం. రాముడే ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ. రామాయణంలో ఆ యొక్క మారీచుడే చెప్పేటువంటి మాట. అట్లా ఉంటే ఈయనేది ఇంటి చెప్తున్నాడు అని సందేహం వచ్చింది. స్వామి, ఈ మట్టి బుర్రకు అర్థం కావట్లేదు, మీ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాను, కొద్దిగా విశదీకరించి చెప్పండి అని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన శూర్పణఖ వచ్చింది, చిత్రకూట పర్వతంలో రాముడు సీత అందరూ కూర్చుని ఉంటే డైరెక్ట్గా రాముడిని చూసింది. ఇతను అందగాడు, ఇతన్ని మనం వశం చేసుకుందాం అని భౌతికంగా అతన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించింది. సీతమ్మ వారిని కూడా హతమార్చడానికే ప్రయత్నం చేసింది. సీత కలవకూడదు, రాముడు ఉండకూడదు అనే భావంతో, చెట్టాలోచనతో, దురాలోచనతో ఉంది. తద్వారా ఏం ఫలితం అనుభవించింది? అమ్మ వద్దు, అయ్య కావాలి అనుకుంది.
లక్ష్మణుడు రావడం, ముక్కు చెవులు పోయడం, మరణించింది. తద్వారా కేవలం స్వామి వద్దు, సీతమ్మ వద్దు, స్వామి మాత్రమే కావాలని కోరుకున్న శూర్పణఖ హతమైంది. సరే, రెండో విషయానికి వస్తే రావణాసురుడు, రాముడు వద్దు, సీత కావాలి అని అనుకున్న వాడు ఏమయ్యాడు? రాముడి చేతిలో చచ్చాడు. విభీషణుడు, రాముడు సీత ఇద్దరూ కావాలి, వీడు అధర్మపరుడు, మా అన్నైనా పర్వాలేదు, రక్తం సంబంధమైనా పర్వాలేదు, ధర్మమే గొప్పది అని తోసేసి రాముడు శరణాగతి వేడి సీతారాములను కలపాలని చూశాడు. అటువంటి విభీషణుడు ఈరోజు బతికున్నాడు. మీకు తెలుసో తెలీదో, మనం శిలలో అంతా ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తుంటాం. అక్కడ నవచిరంజీవి హోమం, సప్తచిరంజీవి హోమం అని చేస్తారు. సప్తచిరంజీవిలో ఆంజనేయుడు ఈరోజు బతికున్నాడు, చిరంజీవి. ఆంజనేయుడు ఎటువంటి చిరంజీవో ఈరోజు ఎట్లా మరణం లేకుండా బతికి ఉన్నాడో ఆ కోవకు చెందిన వాడే విభీషణుడు. విభీషణుడు కూడా చిరంజీవి, ఇప్పుడు కూడా లంకలో ఉంటాడు. ఆ విభీషణుడిని కటాక్షిస్తూ ఉండేవాడే శ్రీరంగనాథుడు. ఆయన రామావతార కాలంలో మాట ఇచ్చాడు కదా. కాబట్టి